శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున మరి యొక్క చక్కటి సమయంలో చక్కటి దినమయందు మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన విలువైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 15వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. నిర్గమాకాండము 17వ అధ్యాయము 15వ వచనము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి యువ సైనికులారా, నిన్నటి దినములో ధ్యానించినటువంటి మాటలు చాలామందికి ఒక ధైర్యాన్ని నిచ్చాయని చెప్పడంలో నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. అవును, ఎంతసేపు పెద్దవారిని పొగుడుతూ ఉండవలసిందే కాదు, స్వతంత్రించి సేవకు బయలుదేరకూడదు అని వాదించే అతి వినయక్తులు కలిగినటువంటి ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. అది మాట నిజమే. కానీ యువకులారా, మీరు సువార్త పరిచర్యకు బయలుదేరండి. మేము మీ సేవ కోసం ప్రార్థిస్తాము అని ప్రోత్సహించే పెద్దలు ఎంతమంది ఉన్నారు? ఎక్కడున్నారు ఈ రోజుల్లో? ఈనాటి క్రైస్తవ యువతను ప్రోత్సహిస్తోంది ఎవరండి? యువ క్రైస్తవులారా, మీరు వింటున్నటువంటిది నిజమే. ఆ పెద్దవాళ్ళందరికీ పైగా అత్యున్నత సింహాసనుడైన క్రీస్తు యేసునాథుడు సాక్షాత్తుగా ఈనాటి యువ క్రైస్తవులకి ఎలుగెత్తి పిలుస్తూ ఉన్నాడు. నీవు మనుష్యులను ఏర్పరిచి అమేలేకులతో యుద్ధమాడు అంటూ ఆ పిలుపును వినగానే ఆ దైవ స్వరానికి సంపూర్ణంగా విధేయత చెప్పి ప్రాణాలకు తెగించి యుద్ధరంగంలోకి దూకేశాడు యెహోషువ. నీకు ఆ ధైర్యం ఉందా? పెద్దలెవరూ నిన్ను ప్రోత్సహించలేకపోవచ్చు, చేప చచ్చిన కబుర్లు చెప్పచ్చు. నువ్వు నిజంగా దేవుని రెఫీదిములో పరిశుద్ధాత్మ బ్యాప్టిజం పొందినటువంటి నీవు, దేవుని చేత అభిషేకింపబడిన నీవు దేవుని పిలుపును వినియుంటే సేవ చేయకుండా, ఆత్మలు సంపాదించకుండా నిన్నెవరు ఆపగలుగుతారండి? అసూయపడవారు, దేవుని చిత్తాన్ని గురించి నీ జ్ఞానం పొందలేనటువంటి పెద్దలు అలాగే మూత తిప్పుకుంటారేమో. పట్టించుకోవద్దు. వారి విషయం ఎంతవరకు కూడా చింతపడద్దు. నీవు మాత్రం నడుం కట్టి యుద్ధరంగంలోనికి దూకో. నువ్వు నిజంగా దేవుని చేత పిలువబడిన వాడివైతే నాలాంటి మోషేలు ప్రార్థించే మోషేలు నీకు తోడుగా ఉన్నారు. కొండ మీద నీకోసం ప్రార్థిస్తూనే ఉంటారు. సంఘంలో నీకోసం మెలకువగా ప్రార్థించేవారు ఎంతోమంది ఉన్నారు. నిన్ను సేవకు పిలిచిన నీ దేవుడే నీ కోసం ప్రార్థించేటప్పుడు ఇంకా వేరే ప్రార్థన నీకు అవసరమా? గ్రహించు. ఈ విషయంలో ఏమాత్రము కూడా సందేహపడద్దు. దైవ పిలుపు, వ్యక్తిగత సమర్పణ, మోషే లాంటి ప్రార్థన సహాయం కోరుకున్న నీకు ఎప్పుడు కూడా అపజయం అన్నటువంటిదే ఉండదు. ఎప్పుడు విజయోత్సంగా ముందుకు సాగుతూనే ఉంటావు. నువ్వు జయజీతం పొందుకున్న తర్వాత యెహోవా నిస్సి అని నువ్వు గెలిచిన ఆ స్థలానికి దేవుడు పేరు పెట్టబోతున్నాడు. నిస్సి అంటే దేవుని ధ్వజమే. అట్టి కృప దేవుడు మనకందరికీ, విశేషంగా సేవకు సమర్పించుకున్న వారందరికీ కూడా దేవుడు తోడయ్యుండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.